థ్యాంక్ యూ. శ్రీను, ఓ సూర్య శ్రీను. అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నా కృతజ్ఞతలు. నా పేరు ఓసూరి శ్రీనివాసరావు. నా వయసు 52 సంవత్సరాలు. నేను పిహెచ్ వర్కర్గా 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అందులో భాగంగానే ఈ 45వ డివిజన్లోనే పనిచేస్తున్నానండి 23 సంవత్సరాలుగా. దాంట్లో భాగంగానే మన విజయవాడకి ఉప్పిన వరద ముంచెత్తిందండి. ఇమ్మీడియట్లీగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు స్ఫూర్తితో మీరు ఇమ్మీడియట్లీగా విజయవాడ తరలి వెళ్ళాలని చెప్పారు. ఆ రోజు వానండే బాగా, అయినా సరే వానల లెక్క చేయకుండా మేము 2 జతల బట్టలు సదురుకొని ఎమర్జెన్సీగా బయలుదేరాము. కేవలం బందర్ నుంచే 200 మంది బయలుదేరి విజయవాడ వెళ్ళామండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత మాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే విజయవాడలో అండర్ గ్రౌండ్లు ఎక్కువ, మ్యాన్వాళ్ళు ఉంటాయి. ఆ మ్యాన్వాల్లో ఆ నీళ్ళల్లో ఎక్కడేస్తున్నామో ఎక్కడ అడిగి చేస్తున్నామో అని భయపడుతూ వెళ్ళాం. అయినా సరే ప్రాణాలు తెగించి మేము ఆ సింగనగర్లోకి వెళ్ళామండి. సింగనగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నడుం లోతు నీళ్లు, మా శానిటేషన్ అక్కడే మొదలైంది. అక్కడ 6 రోజులు చేసామండి ఆ శానిటేషన్. తర్వాత మళ్ళీ 6 రోజులు వాంబే కాలనీలో డ్యూటీ చేశారు. అక్కడ కూడా మా శానిటేషన్ బాగా చేశాము. నీళ్ళున్నది ఒక ఎత్తు అయితే నీళ్ళు అయిపోయిన తర్వాత మరో ఎత్తు అండి. అయినా సరే కష్టపడి మేమంతా తొలగించి బీసింగులు కొట్టి అన్నీ చేశాము. ఆ సమయంలోనే మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మా దగ్గరకు వచ్చారు. తమ్ముళ్ళు బాగున్నారా అని అడిగారు. అప్పుడు కూడా మేము ఆయన వచ్చిన సంగతి కూడా మేము చూసుకోవాలా. చాలా సంతోషం అయింది. ఒక అధికారి మా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే చాలా సంతోషకరం. ఏ ముఖ్యమంత్రి కూడా వర్కర్ల దగ్గరకు వచ్చి మాట్లాడరు. కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడికే ఇది సాధ్యమవుతుందని చెప్పగలను, గంటబద్ధంగా చెప్పగలను. అలాగే మరుసటి రోజు కూడా నారాయణరావు గారు కూడా వచ్చారు. ఆయన కూడా మమ్మల్ని పలకరించి మాతో పాటు ఫోటో దిగి వెళ్ళారు. చాలా సంతోషపడ్డాం మేము కూడా. అలాగే ఇప్పుడు మాకు వచ్చి 52 సంవత్సరాలండి. మోకాళ్ళు నిప్పులు మా కాలంలో మాకు రావట్లా. ఆయన 75 సంవత్సరాలు యంగ్గా ఉన్నాడు. లెజెండ్ ఏంటండి అయింది, అంత లెజెండ్గా ఉన్నాడు. ఆయన వయసు వచ్చేటప్పటికి మనం ఇక తపిడియే అండి. ఆయన రేత్రిపోగులు కలెక్టర్ ఆఫీసులో ఉండి ఇంటికి వెళ్ళకోకుండా ఆయనకి ఏంటండి మన గురించి అంత ఆలోచించాల్సి పని. ఏసీలో ఉండొచ్చు కానీ ఎల్లలా పిల్లలు ఏమైపోతారు, ప్రజలు ఏమైపోతారు అని నైట్ పగులు నిద్ర మానుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇంటింటికి వెళ్ళి పలకరించాడండి. ఇంటింటికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నారు, ఏంటి, మీకు మేమున్నాను అని చెప్పి భరోసా ఇచ్చాడు. అలాంటి నాయకుడు మనకు కావాలి. 10 ఏళ్ళకైనా సరే ఆయనే కావాలి మనకి. ఆ 10 ఏళ్ళు వచ్చేటప్పటికి నాకు 62 సంవత్సరాలు వచ్చేస్తాయి అండి. ఈ 62 సంవత్సరాలు ఇంకో విషయం అండి, రిటైర్మెంట్ వచ్చేలోపు ఆయన మాకు శుభవార్త చెప్తాడని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.